బంగ్లాదేశ్ భారతదేశం అండతో ఎందరో భారత సైనికుల త్యాగాలతో ఏర్పడిన ఒక సార్వభౌమ దేశం కొన్ని దశాబ్దాలుగా భారతకు మిత్రదేశంగా కొనసాగుతుంది. అయితే ఏడాది నుంచి ఆ దేశంలో భారత్ వ్యతిరేక పరిస్థితులు శివతాండవం చేస్తున్నాయనే చెప్పాలి. గత 2-3 రోజుల్లో పరిశీలిస్తే బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక అల్లర్లు తారాస్థాయికి చేరిపోయాయి. ఒక హిందువును నిర్దాక్షిణ్యంగా మూకదాడి చేసి చంపేసి చెట్టుకు వేలాడ తీయడం ఎందరినో కలిచివేస్తుంది. మైమన్సింగ్ జిల్లాలో 25 సంవత్సరాల దీపు చంద్ర దాస్ అనే ఒక హిందువును ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో కొందరు మూకమ్మడిగా దాడి చేసి చంపేశారు. రోడ్డుపై పడవేసిన అతని మృతదేహాన్ని మరికొందరు ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టడం అంతర్జాతీయ సమాజాన్ని సైతం కలిచివేసింది. దీంతో అప్రమత్తమైన భారత్ బంగ్లాదేశ్ రాయబారి రియాజ్ హమీదుల్లాను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి తీవ్రంగా హెచ్చరించింది. అదే సమయంలో ఇంక్విలాబ్ మంచ్ అంటూ ఏడాది క్రితం 2024 జూలైలో విద్యార్థి సంఘం ఏర్పాటు కావడం, అది పెద్ద ఎత్తున దేశంలో తిరుగుబాటు చేపట్టి ప్రధానిగా ఉన్న షేక్ హసీనాని బలవంతంగా గద్దెదించి మొహమ్మద్ యూనస్ అనే ఒక నోబెల్ ప్రైజ్ గ్రహీత ఇస్లాంను నరనరాన వంటబట్టించుకున్న మతోన్మాది నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ఇంక్విలాబ్ మంచ్ అంటూ విద్యార్థి సంఘంలో కీలక పాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ హాదీ ఈ నెల 12వ తారీఖున ఒక ప్రచార సభలో మాట్లాడుతున్న సందర్భంలో అతన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడం, తీవ్రంగా గాయపడిన ఈయన్ను సింగపూర్ తరలించి వైద్య చికిత్సలు అందించారు. ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీ సింగపూర్లో చనిపోయినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఇంక్విలాబ్ మంచ్ అంటే యువకులతో కూడిన ఒక ఉద్యమ సంఘం మళ్ళీ రెచ్చిపోయి బంగ్లాదేశ్ వ్యాప్తంగా అల్లర్లకు తెగబడ్డారు. ఎంతో మంది మీడియా ప్రతినిధులని దాడి చేశారు, మీడియా సంస్థలని తగలబెట్టారు, భారత హైకమిషన్ పై దాడికి ప్రయత్నించారు, భారత వ్యతిరేక అల్లర్లు సృష్టించారు. వీరిలో మహమూదుల్లా అనే ఒక ఇంక్విలాబ్ మంచి నాయకుడు మాట్లాడుతూ ఇండియాను ఆక్రమిస్తామని, ఢిల్లీ వరకు అల్లర్లు సృష్టిస్తామని, చికెన్ నెక్ను తెంచేసి 7 సిస్టర్స్ గా ఉన్న భారత రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటాయని దర్జాగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలన్నీ బహిరంగంగా టీవీల్లో ప్రసారమయ్యాయి. దీంతోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాంగ శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తూ బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించింది. ఇంతవరకు దౌత్య మార్గాలను అనుసరిస్తున్న భారత ప్రభుత్వం మరోవైపున దేశ భద్రత విషయంలో ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఈ చికెన్ నెక్ పరిసరాలలో 3 సైనిక స్థావరాలను కూడా ఏర్పాటు చేసేందుకు ఇదివరకే ప్రభుత్వం వేగంగా పావులు కదిపింది. బంగ్లాదేశ్లో గత జూలైలో జరిగిన ఈ విద్యార్థి ఉద్యమం మాజీ సైనికుల పిల్లలకు రిజర్వేషన్లలో వాటా కల్పించాలని మాజీ ప్రధాని అవామీ లీగ్ నేత షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాన్ని సాకుగా చూపుతూ రిజర్వేషన్ల పేరుతో పలువురికి అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి చివరకు షేక్ హసీనాను గద్దె దించేంత వరకు ఈ ఉద్యమం ఆగలేదు. ఈ ఉద్యమంలో కనీసం 1300 మందికి పైగా పోలీస్ కాల్పుల్లో చనిపోయినట్లు వార్తలందాయి. ఈ నేపథ్యంలోనే అరాచకం పెచ్చుమీరడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి అక్కడి సైన్యం సహకారంతో భారతదేశానికి అతి కష్టం మీద వచ్చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో ఒక హెలికాప్టర్ ద్వారా అగర్తలా మీదుగా ఆమె న్యూఢిల్లీ చేరుకున్నారు. ఏడాదిగా ఆమె భారత్లోనే ఒక రహస్య ప్రదేశంలో ఆమె ఆశ్రయం పొందుతున్నారు. భారత అనుకూలుడుగా పేరున్న షేక్ హసీనా గద్దె దిగడంతో దీన్ని ఆసరాగా చేసుకొని భారత వ్యతిరేకతనే కారణంగా చూపుతూ బంగ్లాదేశ్లో ఇస్లామిక్ రాజ్య స్థాపనకి పెద్ద ఎత్తున ఈ ఏడాదిగా అడుగులు పడ్డాయి. తాత్కాలిక పాలకుడుగా, సలహాదారుడిగా బాధ్యతలు చేపట్టిన మొహమ్మద్ యూనస్ కరువు గట్టిన భారత వ్యతిరేకి అని చెప్పాలి. తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అటు పాకిస్తాన్, ఇటు చైనాతో అంటగాగుతూ వారికి పూర్తిగా దగ్గరయ్యాడు. అదే సమయంలో భారతదేశానికి దూరమయ్యాడు, శత్రువుగా గుర్తించబడ్డాడు. ఇతడు భారత్కు వ్యతిరేకంగా చేయని కుట్రలు అంటూ లేవు. పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని ఇదివరకే ఆయన దిగుమతి చేసుకున్నాడు. చైనా వెళ్లి తమ దేశంలో జాయింట్ గా పెట్టుబడులు పెట్టాలని పలు ప్రాజెక్టులని వారి ముందు ఉంచాడు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమై చోప్రా, తూర్పు దినాజ్పూర్ లో ఉంటుంది, వెస్ట్ బెంగాల్ పంచగర్ జిల్లా ప్రాంతానికి చెందిన ప్రాంతంలో ఒకటి, బీహార్లోని కిషన్గంజ్ ప్రాంతంలో ఒకటి, బామును దుబ్రి జిల్లా అస్సాం లచిత్ భోర్పూర్ ఖాన్ ప్రాంతంలో ఒకటి, మొత్తం 3 మిలిటరీ ఎయిర్ బేస్లను
అంటే ఇక్కడ త్రివిధ దళాలతో అధునాతన యుద్ధ సామాగ్రితో యుద్ధ ప్రాతిపదికన 3 మిలిటరీ బేసులను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే మిజోరాంలో ఇంకో సైనిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. వీటి తక్షణ ఏర్పాటు కారణం బంగ్లాదేశ్ లో పరిస్థితులు భారత్కు వ్యతిరేకంగా విషమించడమే. ఈ నేపథ్యంలోనే భారత హై కమిషన్ ఢాకాలో ఉన్న దానిపై ఈ అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇక్కడున్న భద్రతా దళాలకు వీరిని నిలువరించడం చాలా కష్టమైపోవడంతో తాత్కాలికంగా ఈ భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఢాకాలోని జమునా పార్క్ ఏరియాలో ఉన్న మన ఇండియన్ హై కమిషన్ లో పెద్ద ఎత్తున వీసాలు మంజూరు చేస్తూ ఉంటారు. అలాగే చిట్టగాంగ్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వీసాలు మంజూరు చేస్తారు. సైఖీట్, రాజ్షాహి, కల్నా మొత్తం 5 ప్రాంతాలలో భారతదేశానికి రాకపోకలు సాగించే బంగ్లాదేశీయులకు వీసా పర్మిట్లు జారీ చేయడం జరుగుతుంటుంది. ఇందులో ఈ అల్లర్ల కారణంగా భద్రతాపరమైన కారణాలు చూపి రాజ్షాహి, కల్నాలో ఈ వీసా మంజూరు కేంద్రాలను మూసివేశారు. పలు ఇంటర్వ్యూలు రద్దు చేసేశారు. ఈ క్రమంలోనే భారత్ బంగ్లా సంబంధాలు పూర్తి స్థాయిలో విషమించాయనే చెప్పాలి. బంగ్లాదేశ్లో రాబోయే ఫిబ్రవరి 2026లో ఎన్నికలు జరపడానికి చర్యలు ప్రారంభమైన ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో భావోద్రేకాలు రెచ్చగొట్టి భారత్కు వ్యతిరేకంగా భారీగా ఎన్నికల్లో లాభపట్టేందుకు కొన్ని మతవాద రాజకీయ పార్టీలు కుట్ర చేసి ఈ అల్లర్లకు పాల్పడుతున్నాయనే విషయం ప్రపంచానికి అంతటికీ తెలుస్తూనే ఉంది. షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి తన సోదరి షేక్ రెహానాతో కలిసి భారత్ పారిపోయి వచ్చాక ఇటీవలే ఆమెపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఉద్యమ సమయంలో మరణించిన 1300 మందికి చావుకి షేక్ హసీనా ప్రధాన కారణం అంటూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం, అందులో వారికి నచ్చిన కొత్త వ్యక్తులను జడ్జిలుగా నియమించడం, అంతర్జాతీయ నేరాల కోర్టు అంటూ దానికి ఒక పేరు పెట్టి ఈమె నుంచి ఎటువంటి జవాబు తీసుకోకుండానే ఆమెకి ఉరిశిక్ష విధించేశారు. దీన్ని అమలు చేసేందుకు వీలుగా భారత ప్రభుత్వం వెంటనే షేక్ హసీనాను మాకు అప్పగించాలని యూనస్ సర్కార్ పదే కోరుతోంది. షేక్ హసీనాను అప్పగించడానికి భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో దాన్ని సాకుగా చూపి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రస్తుతం అల్లర్లను ప్రేరేపించారు. బంగ్లాదేశ్ లో రాజకీయ నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే షేక్ హసీనా అలాగే మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా మధ్య పోరాటం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. షేక్ హసీనా బంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధుగా కీర్తించబడిన వ్యక్తి ముజిబుర్ రెహమాన్ కుమార్తె కావడం విశేషం. ఈమె పార్టీ నేషనల్ అవామీ లీగ్. అలాగే జియావుర్ రెహమాన్ భార్య ఖలీదా జియా. వీరిద్దరి మధ్య రాజకీయ పోరాటం ప్రపంచవ్యాప్తంగా బ్యాటిల్ ఆఫ్ బేగంగా స్థిరపడింది. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనాను ఉరిశిక్ష విధించాక ఆమె పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా యూనస్ సర్కార్ నిషేధం విధించింది. దీంతో నేషనల్ అవామీ లీగ్ లేకుండానే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఇవి ఏకపక్ష ఎన్నికలు. వాస్తవంగా బంగ్లాదేశ్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రధాన పార్టీని పాల్గొనకుండా బ్యాన్ విధించడం అంటేనే ఇక్కడ ప్రజాస్వామ్యానికి పాత్ర వేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నేషనలిస్ట్ బంగ్లాదేశ్ పార్టీ ప్రధానంగా పోటీలో ఉంది. అలాగే జమాత్-ఇ-ఇస్లామీ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ ఉంది. వీరితో పాటు ఈ విద్యార్థులు స్థాపించిన ఇంక్యులాబ్ మంచ్, ఇది ఒక ఉగ్రవాద సంస్థనే మనం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి విధ్వంసం తప్ప వివేచన అనేదే వీళ్ళలో కనిపించింది. వీళ్ళు నేషనల్ సిటిజన్స్ పార్టీని ఒకదాన్ని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీనికి నేతృత్వం వహిస్తున్న షరీఫ్ ఉస్మాన్ హాదీ అని వీడొక యువకుడు 30 సంవత్సరాల దాకా ఇతని వయసు ఉంటుంది. వీడు ఢాకాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. అంటే వీరు విద్యార్థి ఉద్యమం పేరుతో కొందరు ఇస్లామిక్ వాదుల అండతో భారీగా రెచ్చిపోయి దేశంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టడంతో తాము ఏమైనా చేయగలుగుతామనే స్థాయిలోకి ఇల్లు వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే భారత్ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదులుగా తయారైపోయారు. షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం భారత వ్యతిరేక చర్యలకి బంగ్లాదేశ్లో ఆశ్రయం లేకుండా పోయింది. అయితే ఆమె వైదొలిగిన మరుక్షణమే భారత వ్యతిరేక అడ్డాగా ఎంతో మంది ఇప్పటికే ఉగ్రవాదుల కేంద్రంగా బంగ్లాదేశ్ తయారైపోయింది. పడమర వైపున పాకిస్తాన్, తూర్పు వైపున బంగ్లాదేశ్ భారత్కి బద్ధ శత్రువులుగా తయారైపోయారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా కుమారుడు మాట్లాడుతూ వాజిద్ జాయ్ బంగ్లాదేశ్ భారత్కి
ప్రధాన ముప్పుగా తయారైందని, ఇప్పటికే ఎంతో మంది అంతర్జాతీయ ఉగ్రవాదులకు స్థావరంగా మారిపోయిందని భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరటం విశేషం. అంతేకాదు, యూనస్ సర్కారు భారత్కు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకుంటూనే ఉంది. తన సైనిక సామర్థ్యాన్ని కూడా భారత్కు వ్యతిరేకంగా పెంపొందించుకుంటోంది. వాస్తవంగా భౌగోళిక పరిస్థితులు పరిశీలిస్తే బంగ్లాదేశ్ చుట్టూ దాదాపుగా 90% భారతదేశమే ఉంటుంది. మిగిలిన భాగం బే ఆఫ్ బెంగాల్ సరిహద్దుగా, ఇంకోవైపున మయన్మార్ మాత్రం కొంత ప్రాంతంలో ఉంటుంది. చుట్టూ మనమున్న ఒక చిన్న దేశమే మనల్ని బెదిరిస్తుందంటే అది మన అండతో, మన త్యాగంతో ఏర్పడిన బంగ్లాదేశ్ ఇప్పుడు మనల్ని బెదిరించే కాడికి వచ్చిందంటే భారతదేశం ఎంత కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందో గమనించాల్సి ఉంది. బంగ్లాదేశ్లో లాల్ మొనిర్హాట్ ఎయిర్ బేస్ని ఇటీవలే ఆధునికీకరించారు. సిలిగురు నుంచి ఇది 16 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. తకూర్గాన్లో కూడా బంగ్లాదేశ్ ఒక ఎయిర్ బేస్ను పటిష్టం చేసింది. ఈ ఎయిర్ బేస్లో అమెరికా సహకారంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏర్పాటు చేయడం, కొత్త రాడార్ సిస్టమ్లు అమర్చడం, ఆధునిక పద్ధతులను అనుసరించి ఈ ఎయిర్ బేస్ని వాళ్ళు పటిష్టం చేసుకున్నారు. వాస్తవంగా మనకు 7 సిస్టర్స్గా పిలువబడే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే క్రమంలో కేవలం చైనా, బంగ్లాదేశ్ మధ్య మనకు 20 కిలోమీటర్ల దూరం మాత్రమే వెడల్పుతో మన భూభాగము. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ 20 కిలోమీటర్ల దూరాన్ని ఆక్రమించేస్తే ఈ 7 సిస్టర్స్ అనేటివి కూడా మన సొంతం అయిపోతాయని ఈ బంగ్లాదేశ్ లో ఉన్న తీవ్రవాదులు చెబుతున్న మాటలు. భారతదేశం ఏంటి, ఈ బంగ్లాదేశ్ ఏంటి, ఈ ఉన్మాదులకి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తరహాలోనే బంగ్లాదేశ్ కూడా ఒక ఉగ్రవాద కేంద్రంగా తయారవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో రాజకీయాలు కూడా ఓట్ల కోసం ముస్లిం ఓటర్లని సంతృప్తిపరిచి వారి ఓట్లు సాధించడం కోసం ఇప్పటికే సానుభూతి చర్యలు కొనసాగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. అందరూ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వ్యవహరించాలి. ఉదాహరణకు మమతా బెనర్జీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వలసదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇది దేశ భద్రతకు అంత క్షేమకరం కాదు. కాబట్టి భారత్లో బంగ్లాదేశ్ వ్యతిరేక శక్తులు ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాపించిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం తక్షణమే వీళ్ళందరినీ వేరువేయాలి. బంగ్లాదేశ్లో పరిస్థితులను కూడా అదుపు చేసేందుకు తక్షణమే అక్కడ జోక్యం చేసుకోవాలి.